గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత గ్యాస్ యొక్క సబ్సిడీ డబ్బులు ఎప్పుడు మన అకౌంట్ కు జమ అవుతాయి, కొందరికి ఎందుకు గ్యాస్ సబ్సిడీ యొక్క డబ్బులు వారి అకౌంట్ కు జమ కాలేదు, గ్యాస్ సబ్సిడీ యొక్క డబ్బులు చెక్ చేసుకోవడానికి ఏదైనా వెబ్సైట్ ఉందా, ఈ వెబ్సైట్ లో చెక్ చేసుకోవడానికి మన దగ్గర ఏ ఏ వివరాలు ఉండాలి. నమస్తే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత ఏడాది దీపం పథకాన్ని ప్రారంభించిన విషయం మనకి తెలిసిందే. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ దీపం పథకాన్ని ప్రారంభించారు. మామూలుగా మనము గ్యాస్ ను 2 విధాలుగా బుక్ చేసుకుంటాం. ఒకటి, ఆన్లైన్ లో మనం గ్యాస్ బుక్ చేసుకుంటే వెంటనే డబ్బులు చెల్లిస్తాం. అదే మొబైల్ కీప్యాడ్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ ను మనం బుక్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత డబ్బులు చెల్లిస్తాం. సాధారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ పట్టణాలలో అయితే 24 గంటల్లో, పల్లెటూర్లలో అయితే 48 గంటల లోపు డెలివరీ అవుతుంది. ఇక గ్యాస్ సబ్సిడీ అమౌంట్ ఎప్పుడు మన ఖాతాలోకి జమ అవుతుంది అంటే, మనకు సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల లోపు మన అకౌంట్ కు సబ్సిడీ యొక్క అమౌంట్ జమ అవుతుంది. ప్రభుత్వము 3 సిలిండర్లను ఒకేసారి మనకు ఉచితంగా ఇవ్వకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున ఉచితంగా ఇస్తుంది. గత ఏడాది నవంబర్లో ప్రారంభమైనప్పుడు సుమారుగా 14,000 మందికి ఈ సబ్సిడీ అమౌంట్ వారి అకౌంట్లకి జమ కాలేదు. దీనికి ప్రధాన కారణము ఏమంటే, రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింకు కాలేదు. ఇప్పటికైనా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింకు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2వ విడత గ్యాస్ సబ్సిడీ మనకి అకౌంట్లకి వస్తుంది ఫ్రెండ్స్. ఉచిత గ్యాస్ డెలివరీ స్టేటస్ కు సంబంధించి ఏదైనా వెబ్సైట్ ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కి సంబంధించిన స్టేటస్ ను తెలిపే డాష్ బోర్డ్ ను పౌర సరఫరాల శాఖ అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇది ప్రస్తుతానికైతే పనిచేయడం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఒక ఐడియా కోసం ఎలా దీన్ని మనము చెక్ చేసుకోవాలనేది ఒక రఫ్ గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఆన్లైన్ లో epds2.ap.government.in వెబ్సైట్ లోకి వెళ్లితే దీపం 2 డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. దీనిలో 4 రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదట కనిపించే నో యువర్ దీపం 2 స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఒక సెర్చ్ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో లబ్ధిదారులు తమ బియ్యం కార్డు నంబరు లేదా గ్యాస్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. అప్పుడు లబ్ధిదారుల గ్యాస్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే దీపం 2 పథకం లబ్ధిదారుల ఎలిజిబుల్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. ఇందులో పర్సనల్ డీటెయిల్స్ వరుసగా గ్యాస్ కనెక్షన్ ఉన్న వారి పేరు, మొబైల్ నెంబరు, జిల్లా, మండలము, బియ్యం కార్డు నంబరు, గ్యాస్ కనెక్షన్ వినియోగదారుని యొక్క ఐడి నెంబరు ఉంటాయి. గ్యాస్ ఏజెన్సీ యొక్క డీటెయిల్స్ లో ఆ గ్యాస్ ఏజెన్సీ యొక్క పేరు, IDOMS అంటే ఆయిల్ కంపెనీ పేరు, అంటే అది భారత్ గ్యాసా, హెచ్పి గ్యాసా, ఇండియన్ గ్యాసా, దానికి సంబంధించిన పేరు ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ స్టేటస్ లో సీరియల్ నెంబర్, గ్యాస్ సిలిండర్ డెలివరీ డేటు, సబ్సిడీ జమ అయిన తేదీలు ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 197 కు లేదా గ్రామ వార్డు సచివాలయాలలో లేదా MRO ఆఫీసులో సంప్రదించవచ్చు ఫ్రెండ్స్. మీలో చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది ఫ్రెండ్స్. దాంతో మంచి మంచి వీడియోలు, అప్డేటెడ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.